జూన్ 2న కవిత కొత్త పార్టీ ఆవిర్భావం తెలంగాణ రాష్ట్ర బహుజన రాష్ట్ర సమితి అని చెప్పేసి ఏం చెప్తారు కొత్త పార్టీ? పార్టీ పేరు మార్చినంత మాత్రాన మరకలు పోతాయా? మరకలు అవే కదా. లిక్కర్ వ్యవహారము, ఆమె కథ కార్ఖానా. ఇప్పుడు వాళ్ళ నాయనతో కొట్లాడుకొని బయటికి వచ్చి ఏదో కోపంతో ఆవేశంతో పార్టీ పెడతా అంటుంది. ఇప్పుడు వాళ్ళకు నేను ముందే చెప్పిన, నాలుగు ముక్కల పేకాట ఆడుకుంటారు. బీజేపీకి క్లియర్ చేయాలి లైన్ అనేది వాళ్ళ గేమ్లో భాగము ఇది అందరు కలిసి. కాబట్టి ఆమె పార్టీ పెడుతుందా, బహుజన పార్టీ పెడుతుందా? వాళ్ళ నాయన బహుజన ముఖ్యమంత్రిని దళిత్ డిప్యూటీ సీఎం ఉంటే ఆయనను తీసి పక్కన పడేసిండు. ఇక ఈమె రాజకీయం కోసం వాడుకున్నాడు తప్పించి ఏ బహుజనుల మీద ప్రేమ ఉంటే వాళ్ళ నాయన 10 ఏళ్ళు ఉంటే కొట్లాడి అడగచ్చు కదా. ఇప్పుడు తన సొంతం కోసం వాళ్ళ నాయనతో కొట్లాడుతుంది, ఆస్తుల పంపకాల కోసం. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉండే ఎమ్మెల్సీ ఇచ్చిండు, వాళ్ళ నాయన ఎంపీ ఇచ్చిండు, అన్ని కుసిన జాగాలు ఇచ్చిండు. కానీ అప్పుడు ప్రజల కోసం ఎందుకు ఆలోచించలే? నీ పదవుల కోసం నువ్వు ఆలోచించుకొని పదవులు తెచ్చుకున్నావు. మీ నాయన ఇప్పుడు అధికారంకు దూరమైనరు, ఆస్తుల పంపకాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు పబ్లిక్ గుర్తొచ్చినారు. వాళ్ళు ఎప్పుడు పబ్లిక్ కోసం బతకలే. అప్పుడు కూడా కొట్లాట అనే పేరుతోని తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే వాళ్ళు లోపల ఇంటర్నల్గా ఎజెండా పెట్టుకున్నారు. పబ్లిక్ని పిచ్చోళ్ళని చేసారు. అప్పుడు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు. తెలంగాణ వచ్చినాక ఎవరి ఇండ్లలో ఏం కట్టలు నింపలేదు. వాళ్ళు వెల్మ కుటుంబానికి సంచులు నోట్ల మార్పిడి టైంలో కేసీఆర్ సంచులు పంచిండు ఉన్న 92,000 మందికి అని అందరిది టాక్. కానీ అట్లా తెలంగాణ ప్రజలకు ఏమీ పంచకపోయి కేసీఆర్. కాబట్టి నష్టపోయింది ప్రజలే. ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది తెలంగాణలో వీళ్ళకి అప్పచెప్పినందుకు. ప్రజలు నష్టపోయారు. ఉద్యోగాలు రాకపోయే, ఇండ్లు రాకపోయే, కనీసం ఎవరు శ్రీమంతులు కాకపోయి. అన్నిటికన్నా పైగా మళ్ళీ 2 లక్షలు అప్పు పెట్టిండు. గతంలో మనం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఓన్ నెత్తి మీద కూడా ఒక్కొక్క రూపాయి 2 రూపాయలు అప్పు ఉండే. అట్లాంటిది ఈరోజు 2 లక్షలు అప్పు పెట్టిండు వాళ్ళిద్దరు కలిసి. నిజంగా కవిత ఎవరు వదిలిన బాణం అంటారు? రేవంత్ వదిలిన బాణమా, బీజేపీ వదిలిన బాణమా? నేను ఇందాకనే చెప్పిన, నువ్వు అడగక ముందే నేను చెప్తున్నా అన్న, మాకు కవితతో ఎలాంటి సంబంధాలు లేవు. వాళ్ళ కుటుంబం మీద ఆరోపణలను మేము ఆరోపించిన వాళ్ళం మేమే, రుజువు చేస్తున్నది మేమే. వాళ్ళ కుటుంబం అవినీతికి ఎంత పాల్పడిందని కాంగ్రెసే ఈరోజు బయట పెడుతుంది. బీజేపీ 10 ఏళ్లలో వాళ్ళు ఏ అవినీతిని కూడా ఒక్క అవినీతిని బయట పెట్టలేదు. కానీ కాంగ్రెస్ కంకణం కట్టుకొని తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినటువంటి పార్టీ మీద ఈరోజు అన్ని విషయాలను బయటికి తీస్తుంది. మేము వాళ్ళతో మాకేం దోస్తానే ఉంటుంది. ఎవరు వదిలిన బాణం కాదు, ఎవరు విసిరిన ఇస్తరాకు కాదు. వాళ్ళ కుటుంబంలో చెలరేగినటువంటి ఆస్తి పంపకాలలో భాగస్వామ్యంగా బయటికి వచ్చి మాట్లాడుతుంది. మళ్ళీ ఏమన్నా ఆస్తులు పిలిచి ఇస్తానంటే మళ్ళీ సైలెంట్. జాగృతి మీటింగ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. 11 సంస్థలతో సింగరేణి సంస్థ కూడా కమిటీ కూడా ఏర్పాటు చేస్తారంటుంది. రేపు మా పార్టీ కార్యకలాపం. నేను ఒకటి అడుగుతున్నా, ఇవన్నీ నన్ను అడిగే బదులు ఆమె ఏం చేసింది అనేది ఆమెను అడిగితే బాగుంటుంది కదా, ఆమె తెలుస్తుంది కదా. ఇవన్నీ బెదిరింపు కార్యక్రమాలు, తండ్రికో లేకపోతే ఇంకొకరికో ఇది బీజేపీ ఆడిస్తున్న డ్రామాను, అవన్నీ ఆమెను అడిగితే తెలుస్తుంది క్లియర్ కట్గా. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ని పట్టుకుని ఆమె లోపల మనసులో ఏమున్నదో మమ్మల్ని అడిగితే మేమేం చేస్తాం. కానీ మాకు కానీ ఆమెకు కానీ ఎలాంటి సంబంధాలు కానీ మా పార్టీతో వ్యవహారం కానీ ఆమెకు లేదు. మా పార్టీలోకి వస్తుంది, మా పార్టీతో విలీనం అవుతుంది. ఆమె జాగృతి, ఈ బొచ్చు, ఈ దిక్కుమాలిన మాటలన్నీ నిరూపించు. ఒకసారి ఆల్రెడీ చూపించినాము. ఒక వారం రోజుల్లో 4 రోజుల్లో ఏమో బిజినెస్ పార్ట్నర్షిప్ ఉంటే అది కుదరక రేవంత్ రెడ్డి గారు ఆ బిజినెస్కి రిజైన్ చేస్తున్నట్టుగా చూపించినటువంటి ఆధారం 4 ఏళ్ల క్రితమే చూపించింది రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ దాన్ని దోరాయించి చెప్పిన మాటనే చెప్తే దానికి అబద్ధాన్ని నిజం చేద్దాము అనే ప్రయత్నం చేస్తే అబద్ధమే అవుతుంది, నిజమే ఉంటుంది. దాగి ఉన్న మాటలు నిజాలు వాస్తవాన్ని పక్కకు తప్పియాలని మీరు ప్రయత్నం చేసినా నిజాలు వేరే, వాస్తవాలు వేరే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్కు లొంగది జన్మలు. అందులో రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఉన్నారు వాళ్ళ కుటుంబం విషయాల్లో. రేవంత్ రెడ్డి కుటుంబానికి చేసిన మోసమే కానీ తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసమే. 2 విషయాలలో రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఉన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కవితతో ఎవడి పార్ట్నర్షిప్ లేదు. ఆమెకు వాళ్ళ అన్నతో పార్ట్నర్షిప్, లిక్కర్తో పార్ట్నర్షిప్, వాళ్ళ నాయనతో పార్ట్నర్షిప్, జాగృతిలో బతుకమ్మ పేరు మీద వచ్చిన చీరల మీద పార్ట్నర్షిప్, ఇలాంటివి వాళ్ళకు ఉంటాయి. కానీ మాకు వాళ్ళతో సంబంధం లేదు. అనవసరంగా ఈ ఇబ్బందుల్లో కాంగ్రెస్ పార్టీని బదలాం చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ మాట కూడా తీయొద్దు. నేను నిన్న కవిత బయటకు వచ్చి చెప్పినాక, రాజాసింగ్ బయటకు వచ్చి చెప్పినాకనే అందరూ అరే వీళ్ళు ఒకటైపోయినరా అని ప్రజలు మాట్లాడుకుంటున్నాం. మేము ముందు చెప్పిన మాట ఎక్కడ పోయింది? సోయిలేని మాటలు అందరూ మాట్లాడిన వాళ్ళందరికీ నేను అడుగుతున్నాం. మేము వాళ్ళు ఒకటే, ఇన్నేళ్ల నుంచి వాళ్ళని తప్పిస్తున్నది బీజేపీ అని చెప్తే మా మాట ఏం లేదు. బండి కూడా ఆగింది కదా, బండి సంజయ్ ఆగాడు కదా, మధ్యలో తీసేశారు కదా ఎలక్షన్స్ టైంలో. వాళ్ళు చెప్తేనే అంతా వాళ్ళు ఎట్లా కావాలనుకుంటే ఎట్లా. కిషన్ రెడ్డిని డమ్మింగ్ చేసి బండి సంజయ్ని వీకేయాలనే డ్రామా బీఆర్ఎస్ చేసింది.
అది వాళ్ళిద్దరు కలిసి కుమ్మక్కై చేసుకున్నట్టు బండి సంజయ్ని తొక్కి పడేసింది ఎవరో కాదు బీజేపీలే. అది కేసీఆర్ వదిలిన బాణం ప్రకారం నడిచినటువంటి వ్యవహారం. అది మేము ఏం చెప్పినా అప్పుడు అందరికీ మత్తులో ఉండ్రి, చెవులో సీసం పోసుకొని కూర్చుని, కాబట్టి మేము ఏం చెప్పినా నమ్మలేదు. ఇప్పుడు ఒక్కొక్కటి వాస్తవాలు బయటికి వస్తే నిజాలే కదా కాంగ్రెస్ మాట్లాడినాయి అని వాళ్ళే చెంపలేసుకునే పరిస్థితికి, ఎవరైతే సోషల్ మీడియాలో బదలాం చేయాలని చూసిండ్రో, ఎవరైతే అడ్డమైన చెత్త కామెంట్లు పెట్టాలని చూసిండ్రో, ఆ కామెంట్లకు అందరికీ మేము కింద కామెంట్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కాలం నిర్ణయం ఇస్తుంది, అదే కాలం చెప్తుంది మీకు మీరు దొంగలా దొరలా దోస్తాన్యా మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వాళ్ళతోనే అనేది కాలం నిర్ణయిస్తుందని ఆ రోజు నుంచి చెప్తున్నా, ఈ రోజు కూడా అదే చెప్తున్నా. వాళ్ళిద్దరూ ఒకటే, ఎప్పుడో ఒక రోజు కుండ బగలగొట్టుకొని బయటికి వస్తారు. వాళ్ళు డెఫినెట్గా అది ప్రజలు చూస్తారు, గమనిస్తారు. ఇది ప్రజలకు మేము తెలియజెప్తున్న ఒకే ఒక్క సమాచారము, మేము ఇస్తున్నటువంటి సూచన, బీజేపీ బీఆర్ఎస్ శరీరాలు వేరైనా ఆత్మలు రెండు ఒకటే. పాదయాత్ర కూడా చేస్తా ఉంటుంది ఆమె. చేయని అమ్మ, ఆమె చేస్తే ఏం పెడుతున్నది? చాలా మంది చేశారు, షర్మిల కూడా చేసింది, ఏమైంది? అందరు చేస్తుంటారు. పాదయాత్రలకు ఏమున్నది? పాదయాత్రలు చేస్తే ప్రజలు గుర్తించే అవకాశాల్లో కొత్తగా మనిషి ఇంట్రడ్యూస్ అయితే అరే ఏదో ఏమన్నా చేస్తుందేమో అనే ఆలోచన ఉంటుంది. ఆల్రెడీ 10 ఏళ్ళు తెలంగాణను దోచిన కుటుంబము మళ్ళీ తండ్రితో కొట్లాటలై బయటికి వచ్చి 10 ఏళ్ళు సోయి లేకుండా దోసుకున్న ప్రజలకి అబద్ధాలు చెప్పి బతికిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పాదయాత్రలు అవే నిజాలు కావా, లేకపోతే కొత్తగా ఏమన్నా అబద్ధాలు తీసుకొని వస్తారా? చెప్పనీడి. అవన్నీ నిజాలన్నిటికీ వాళ్ళు ఏమేమి మాట్లాడతారు వాటికి అన్నిటికీ ఆన్సర్లు రేపు పొద్దున ఉంటాయి కదా మా దగ్గర. ఇప్పుడు ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 3 సంవత్సరాల టైం ఉంది, 3.5 సంవత్సరాల టైం ఉంది. ఈ టైంలోనే తెలంగాణలో కొత్త పార్టీ అవసరం అంటారా? ఎవరైనా సరే, కవిత ఎవరైనా రానియండి, ఎంతమంది వస్తే 100 మంది ఒక్కసారి రమ్మానండి, మాకేం ఫరక పడది. ప్రజల ఆశీర్వాదం మా వెనకాల ఉండే కేసీఆర్ని కొట్టే మొగోడు పుట్టలేదు అన్నారు. అసలు మీరు ఈ జన్మకు సాధ్యం కాని పని కేసీఆర్ని కొట్టడం అన్నారు. మీ దగ్గర పీకులాడుకుంటారు, మీ దగ్గర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నారు, మీ దగ్గర లీడర్లకే పోసుకోదు అన్నారు. 10 మంది లీడర్లు 10 మంది ముఖ్యమంత్రులే అన్నారు. కానీ అందరి మాటని జవద్దాటి ఈరోజు అందరు అన్నదానికి మూతోడు జవాబు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మీ కళ్ళ ముంగల కనబడతలేదా? రేపు రాబోయే కాలంలో కూడా ఇదే జరుగుతుంది. ఏం చెప్పినా కూడా ప్రజలు వాళ్ళని గుర్తించిర్రు, గమనించిర్రు. చేసిన తప్పుని ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. గతంలో 10 ఏళ్ళు వీళ్ళకి ఓటేసి తప్పు చేసినాము. కాంగ్రెస్ ఏమంటారు, ఓపెన్ పుస్తకం కాంగ్రెస్ది. ఏం చేసినా కూడా ఓపెన్గా కనబడుతుంది. మేము కడుపులో దాచిపెట్టుకోం, తప్పులైనా ఒప్పులైనా బయటకు వచ్చేస్తాయి మాయి. కానీ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని దోచేసిన దాకా బయట ఎవరికి కనబడలేరు. కాబట్టి 10 ఏళ్ళు మేము మోసపోయింది ఏంది, తెలంగాణ అభివృద్ధి ఎక్కడ ఆటంకం అయిపోయింది, ఎక్కడ ఆగిపోయినాం మనము అనేది ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. తప్పు చేసిన ప్రతి ఒక్కడు కూడా మమ్మల్ని మేము పనిష్మెంట్ అనుకుంటారు ఇప్పుడు ఓటేసిన బీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళందరూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.